నమస్తే సంతోష్, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ రెండోసారి గద్దెనెక్కిన ట్రంప్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నారు. అమెరికాని ముంచడానికే అధ్యక్షుడైనట్టుగా వ్యవహరిస్తున్న ట్రంప్ పనిలో పనిగా అమెరికాతో పాటు మిగతా దేశాలకు సంక్షోభాలు కొని తెస్తున్నారు. పుట్టుకతో వలసల దేశమైన అమెరికా వలసలపై ఉక్కుపాదం మోపడం, ప్రపంచీకరణను కనిపెట్టిన అమెరికా లోకల్ నినాదం ఎత్తుకోవడం మొత్తం ప్రపంచానికే విడ్డూరంగా కనిపిస్తోంది. అన్ని దేశాలని వాడుకుని తాను ఆర్థిక శక్తిగా ఎదిగిన అమెరికా ఇప్పుడు ట్రంప్ హయాంలో తన మౌలిక సూత్రాలకే విరుద్ధంగా తిరోగమిస్తోంది. రోజుకో మాట, పూటకో పోస్ట్, ఏం చేసినా అందరి అటెన్షన్ తన వైపు తిప్పుకోవడమే లక్ష్యం. ప్రపంచం ఏమైపోయినా పర్లేదు, అందరూ నా గురించే మాట్లాడుకోవాలనుకుంటున్నారు ట్రంప్. అంతటితో ఆగకుండా నోబెల్ పిచ్చితో తానే యుద్ధాలు సృష్టించి మళ్లీ వాటిని ఆపినట్టుగా ఇస్తున్న బిల్డప్ చూసి ప్రపంచం బెదిరిపోతోంది. అమెరికాను ట్రంప్ పాలిస్తున్నారా, ట్రూత్ సోషల్ నడుపుతోందా అనే సందేహం వస్తే అది మన తప్పు కాదు. ట్రంప్ రెండో విడత పాలన తీరు అంత చక్కగా ఉంది. ఎందుకంటే గతంలో అధ్యక్షుడి కీలక నిర్ణయాలన్నీ వైట్ హౌస్ ప్రకటనల్లో చూసి తెలుసుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం ట్రంప్ ఎంత పెద్ద నిర్ణయమైనా ట్రూత్ సోషల్లోనే పోస్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత దాన్నే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్గా ఇస్తున్నారు. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగిన చందాన ఆ తర్వాత ఎప్పుడో వైట్ హౌస్ తీరిగ్గా ప్రకటన జారీ చేస్తుంది. అసలు సోషల్ మీడియాలో అధికారిక ప్రకటనలు చేయడమేంటనే ప్రశ్నలకు జవాబిచ్చే తీరిక ట్రంప్కు లేనేలేదు. మళ్లీ ఇదే ట్రంప్ అధికారిక రహస్యాలేవో సోషల్ మీడియాలో పెట్టారని తప్పుడు క్యాంపెయిన్ చేసి గతంలో హిల్లరీ క్లింటన్ను అధ్యక్ష ఎన్నికల్లో ఓడించారు. అప్పుడు నైతికత గురించి లెక్చర్లు దంచిన ట్రంప్ ఇప్పుడేకంగా సొంత సోషల్ మీడియానే పెట్టుకుని కేవలం అందులోనే అధ్యక్షుడి కీలక నిర్ణయాలు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలోనూ పక్షపాతానికి తెరలేపారు. ట్రంప్ తెంపరితనానికి అసలు కారణం ట్రూత్ సోషల్ను పాపులర్ చేయడంతో పాటు తద్వారా ఆదాయం పొందటమే అన్న అభిప్రాయాలు కూడా లేకపోలేదు. స్వతహాగా బిలియనీరైన ట్రంప్ కాసుల కక్కుర్తితో ఇలాంటి పనులు చేస్తారా అని మామూలు జనం ఆశ్చర్యపోవచ్చు. కానీ ట్రంప్ చిల్లర బుద్ధి గురించి తెలిసిన వారు మాత్రం అదే నిజమంటున్నారు. నిజానికి ట్రంప్ తొలి విడతలోనే ఈ అధ్యక్షుడేంటి ఇలా ఉన్నారనే కామెంట్లు వెల్లువెత్తాయి. ఏకంగా మా కొద్దీ ప్రెసిడెంట్ అంటూ ఆందోళనలు జరిగాయి. కానీ రెండో విడతలో ట్రంప్ చూపుతున్న పైత్యం మాత్రం పిచ్చికి పరాకాష్టానే చెప్పాలి. ట్రంప్ తీరు చూస్తుంటే అమెరికా మీద పగబట్టి అధ్యక్షుడై ఇప్పుడు సొంత దేశంపైనే పంతాలు పట్టింపులతో వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలొస్తున్నాయి. కొంతమందైతే గతంలో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఓడినప్పుడు చేసిన కామెంట్స్ను గుర్తు చేసుకుంటున్నారు. తనను మోసం చేసి ఓడించారని, ఎలాగైనా అధ్యక్షుడై అందరికీ బుద్ధి చెబుతానని ట్రంప్ అప్పట్లో శపథం చేసినంత పనిచేశారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఏదో మారిపోయినట్టుగా నాటకమాడారు. కానీ ఒరిజినల్ అలాగే ఉందని వైట్ హౌస్లోకి అడుగుపెట్టిన క్షణం నుంచే నిరూపితమవుతూనే ఉంది. రెండోసారి అధ్యక్షుడు కాగానే విద్యార్థి వీసాల్ని టార్గెట్ చేసిన ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారు. ప్రముఖ వర్సిటీలపైన కత్తికట్టి వాటికి ఫెడరల్ నిధులు ఆపేస్తానని బెదిరించారు. ఏ వర్సిటీల కారణంగా అమెరికా పేరు ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తం అయ్యాయో అలాంటి వర్సిటీలనే కీలుబొమ్మల్ని చేసి ఆడించాలనుకుంటున్న ట్రంప్ తీరు విద్యావేత్తల్నే విస్తుపోయేలా చేస్తోంది. ట్రంప్ హయాంలో ఇక గతంలో మాదిరిగా అమెరికా విద్యా ప్రమాణాలు ఉంటాయా లేదా అనే కొత్త సందేహాలు వచ్చేస్తున్నాయి. మొదట F1 వీసాలపై వచ్చిన విద్యార్థులపై కఠిన ఆంక్షలు పెట్టిన ట్రంప్ ఆ తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్పై పడ్డారు. ఓపీటీపై ఆంక్షల తర్వాత H1B వీసాల వార్షిక ఫీజు కొండంతగా పెంచేసి అమెరికా అంటేనే విదేశీ విద్యార్థులు ఠారెత్తిపోయేలా చేశారు. అప్పటికీ ట్రంప్లో శాడిజం శాంతించలేదు. మరింతగా రెచ్చిపోయి విదేశీ విద్యార్థుల సంఖ్యను నియంత్రించాల్సిందేనని అమెరికా వర్సిటీలు అన్నింటికీ అల్టిమేటమిచ్చారు. దీనిపై కొన్ని వర్సిటీలు కోర్టులకెక్కినా అనుకున్న ఫలితం కనిపించలేదు. మొన్నటిదాకా స్వయం ప్రతిపత్తితో ప్రత్యేక వ్యవస్థలుగా చెలామణి అయిన వర్సిటీలు ఇప్పుడు ఏ నిమిషం ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారో అని బిక్కుబిక్కుమంటున్నాయి. ఇక టారిఫ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దేశానికో టారిఫ్ విధిస్తూ ట్రంప్ చెప్పిన లాజిక్ విని ప్రపంచం నివ్వెరపోయింది. మీ ఇంటికొస్తే ఏమిస్తారు, మా ఇంటికొస్తే ఏం తెస్తారు అనే కాన్సెప్ట్తో ట్రంప్ టారిఫ్ విధానం పురుడు పోసుకుంది. దిగుమతులు, ఫార్మా, ఆఖరికి సినిమాలను కూడా వదల్లేదు. అసలు ఇలాంటి సుంకాల్ని అమెరికా రాజ్యాంగం అనుమతించదని చెప్పినా ఆయన డోంట్ కేర్ అంటున్నారు. కింద పడ్డా తనదే పై చేయనే ట్రంప్ లాంటి మొండి మనిషిని ఎలా భరించాలో ఎవరికీ అర్థం కావటం లేదు. పక్కిళ్లు తగలబెట్టి వినోదంలా చూసే నైజం ఉన్న ట్రంప్ చివరకు సొంతింటికి కూడా మంట పెట్టుకుని సునకానందం పొందే స్థాయికి దిగజారారు. పిచ్చి ముదిరింది, రోకలి తలకు చుట్టండి అన్నారు. ఇప్పుడు ట్రంప్ సరిగ్గా అదే స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా తమకు నోబెల్ కావాలని డిమాండ్ చేసిన వాళ్లు చాలామందున్నారు. అందుకోసం పద్ధతిగా దరఖాస్తులు చేసుకున్నారు.
కొందరు ప్రముఖులతో సిఫార్సులు చేయించుకున్నారు. అంతేకాని ఎవరూ ట్రంప్ మాదిరిగా నోబెల్ కమిటీనే బ్లాక్మెయిల్ చేసే దుస్సాహసానికి తెగబడలేదు. పైగా తనకు నోబెల్ ఇవ్వకపోతే తనకేం నష్టం లేదు, అమెరికాకి అవమానమని కొత్త వాదన తెరపైకి తెచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 7 కృత్రిమ యుద్ధాల్ని ఆపేశానని, 8వ యుద్ధం కూడా ఆపి చూపిస్తానని ట్రంప్ నోబెల్ కమిటీపై తొడగొడుతున్నారు. ఈ యుద్ధాలన్నింటిలో అమెరికా ఏదో ఒక పక్షం కొమ్ము కాసింది. ఆయుధాలో నిధులో ఇచ్చి ఎగదోసింది. తీరా ఘర్షణ ముదిరాక శాంతిదూత అవతారమెత్తి రెండో దేశాన్ని బెదిరించి యుద్ధం ఆపినట్టుగా ఫోజిచ్చింది. అసలు యుద్ధం మొదలుపెట్టడం ఎందుకు, ఆపటం ఎందుకు అంటే ట్రంప్ గారికి నోబెల్ బహుమతి కోసం అంటోంది ఆయన కార్యవర్గం. ఇలా నోబెల్ బహుమతి కోసం ప్రపంచంలో ఆరని చిచ్చు రాజేసి మళ్లీ ఆర్పటం అంటే నిప్పుతో చెలగాటమే. అయినా సరే ట్రంప్ వెనక్కి తగ్గటం లేదు. తానేం చేసినా విశ్వశాంతి కోసమే అని వీర భీకర కలరింగిస్తున్నారు. అసలు ట్రంప్తో డీల్ ఎలాగో మిగతా దేశాలకే కాదు, సొంత దేశానికి ఏమీ పాలుపోవటం లేదు. ప్రపంచంలో ఏ పనైనా సరే ట్రంప్ చేస్తేనే మంచి, ఆయన కాదంటే చెడు. అంతే, ఇది ట్రంప్ యుగం అంటున్నారు. మాట మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని బెదిరిస్తారు. మళ్లీ తనకు మించిన శాంతిదూత లేడంటారు. పైగా ఏం చేసైనా యుద్ధాలు ఆపటమే తక్షణ కర్తవ్యమని ఐక్యరాజ్యసమితికే కర్తవ్య బోధ చేస్తున్న ట్రంప్ గడుస్తునం ఆరున్నొక్క రాగం తీస్తోంది. ట్రంప్ బెడద ఎప్పుడు వదులుతుందా అని ప్రపంచం ఎదురు చూస్తుంటే త్వరలోనే ఆయన బలం తగ్గవచ్చని అమెరికన్లు కూడా ఆశాభావంతో ఉన్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నారు ట్రంప్. ఇందులో తప్పేముంది? ఎవరి దేశాన్ని వారు గొప్పగా చూడాలనుకోవటం తప్పు కాకపోవచ్చు, కానీ అందుకోసం మిగతా దేశాల్ని బలిపెట్టాలనుకోవడం దగ్గరే చిక్కొచ్చి పడుతోంది. అమెరికా రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశాలకు కూడా ట్రంప్ తప్పుడు అర్థాలు తీయడంలోనే ఆయన పైత్యం ఎంతగా ప్రకోపిస్తోందో తెలిసిపోతోంది. ట్రంప్ ఏం చేసినా అమెరికా కోసమే అని బల్లగుద్ది చెబుతారు. కానీ చేసే ప్రతి పనిలోనూ ఆయన స్వార్థమే కనిపిస్తోంది. పైకి ఎన్నికల ప్రచారంలో చెప్పింది చేస్తున్నట్టే ఉంటోంది. కానీ తెరచాటు వ్యవహారం చూస్తే ఓర్ని ట్రంప్ అని నోరెళ్లబెట్టాల్సిందే. ఉగ్రవాదుల్ని వైట్ హౌస్లో సలహాదారులుగా పెట్టినా, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో క్రిప్టో బిజినెస్ చేసినా అది ట్రంప్కే చెల్లింది. పైగా వీటి కోసం ఆయన అధ్యక్ష పదవినే కాదు, వైట్ హౌస్ ప్రతిష్టను కూడా పణంగా పెడుతున్నారు. ట్రంప్ రాకముందు అంతెత్తున నిలబడ్డ అమెరికా పేరు ఇప్పుడు ట్రంప్ హయాంలో రోజురోజుకీ దిగజారి పాతాళంలో కొత్త లోతుల్ని వెతుక్కుంటోంది. కారణం లేకుండా ఒక దేశంపై గుడ్లు నుముతారు. అంతలోనే బద్ధశత్రువుని కౌగిలించుకుంటారు. మరో శత్రుదేశానికి కన్ను కొడతారు. ఇక ఉన్నట్టుండి మిత్రదేశాన్ని శత్రువంటారు. ట్రంప్కు రాత్రి కలలో వచ్చిన పనులన్నీ పగలు చేస్తున్నారేమో అనే అనుమానాలు కూడా ఇప్పటికీ అందరికీ ఓ విడత వచ్చిపోయాయి. అమెరికాకు ఓ రాజకీయ భౌగోళిక వ్యూహం ఉంది. అధ్యక్షులు, పార్టీలు మారినా అదెప్పుడూ మారదు. అమెరికా ఏం చేసినా అండర్ కరెంట్లో అసలు సూత్రం చెడకుండా ఉంటుంది. కానీ ట్రంప్ మాత్రం అమెరికా కంటే తన ఇమేజే ఎక్కువన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. అమెరికా అధ్యక్షులు చిరకాలం రష్యాతో ప్రచ్ఛన్న యుద్ధం చేశారు. చివరకు ఎన్నో ప్రయత్నాల తర్వాత సోవియట్ యూనియన్ను విచ్ఛిన్నం చేసి రష్యాను బలహీనపరిచారు. కానీ ట్రంప్ మాత్రం మొదట్నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్తో అనూహ్య భేటీలు జరుపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తారు. సరే, సమావేశమంటే పోనీలే శాంతి ప్రయత్నమేదో చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ పుతిన్తో ట్రంప్ వ్యక్తిగత సమావేశం అంటే ఇప్పుడు ప్రపంచమంతా ఉలిక్కిపడుతోంది. ఎందుకంటే పుతిన్తో ఎప్పుడు భేటీ అయినా ప్రపంచానికి కొత్త ట్రంప్ దర్శనమిస్తున్నారు. అపరిచితుడిలా ప్రవర్తిస్తున్నారు. పుతిన్ చెప్పిందే వేదం అంటున్నారు. చివరకు ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ను చివరిదాకా ఎగదోసిన ట్రంప్ పుతిన్తో సమావేశం కాగానే ప్లేటు మార్చినంత పనిచేశారు. అసలు ఉక్రెయిన్ భూభాగాన్ని కోల్పోక తప్పకపోవచ్చని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని తీసుకుని నాటో దేశాధినేతలు హుటాహుటిన అమెరికా వచ్చారు. అప్పుడు వారందరికీ ట్రంప్ ఉమ్మడిగా ఇచ్చిన షాక్ వారు జీవితకాలంలో మర్చిపోలేకపోవచ్చు. ఆ తర్వాత కొద్ది రోజులకు కానీ ట్రంప్ మామూలు మనిషి కాలేదు. అప్పటిదాకా ఎప్పుడేం జరుగుతుందోనని యూరప్ దేశాలు ప్రాణాలు అరచేతిలో పట్టుకున్నాయి. చివరకు గల్ఫ్ దేశాలకు కూడా ట్రంప్ తక్కువ షాకేమివ్వలేదు. ఖతార్పై ఇజ్రాయెల్ దాడి సంగతి తెలిసి మొదట మౌనంగా ఉన్న అమెరికా తీరా దాడి జరిగిన తర్వాత తీరిగ్గా తనకేం తెలియదని దులిపేసుకోవటం అరబ్ దేశాల్ని నిర్ఘాంతపరిచింది. ఆ తర్వాత కూడా తన నోబెల్కు ఎసరొస్తుందనే ఉద్దేశంతో నెతన్యాహుతో మొక్కుబడి సారీ చెప్పించిన ట్రంప్ను అసలు ఎలా నమ్మాలని ఇప్పటికీ ముస్లిం దేశాలు జుట్టు పీక్కుంటున్నాయి. ట్రంప్ సొంత దేశంతో పాటు నమ్ముకున్న మిత్రదేశాలకు ద్రోహం చేస్తున్నారు అనటంలో సందేహం లేదు. అమెరికాలో కొన్నేళ్లుగా కీలక రంగాలలో వలసదారుల శ్రామిక నైపుణ్య శక్తిపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న మాట నిజం. ఇప్పటికిప్పుడు ఆ స్థితిని మార్చటం సాధ్యం కాని పని బిజినెస్ మ్యాన్ అయిన ట్రంప్కు పక్కాగా తెలుసు. అయినా సరే అమెరికన్లు అన్యాయమైపోతున్నారనే ఊహాజనితమైన వాదనతో రాజకీయ పబ్బం గడపాలి అనేది ఆయన తాపత్రయం. ఇందుకోసం వలసదారులపై అమెరికన్లకు లేనిపోని ద్వేషం నూరిపోసి సామాజిక అశాంతికి కారణమవుతున్నారు.
అన్నీ చేసి పైగా ఏం తెలియనట్టుగా శాంతి భద్రతల సమస్య వస్తే అత్యంత కఠిన నిర్ణయాలు తప్పవని మళ్లీ ఎదురుదాడికి దిగుతున్నారు. అమెరికాకు కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవం. అమెరికా సమాజంలో కొంత సంస్కరణ కూడా అవసరమే. కానీ అందుకోసం వలసదారులపై కత్తి కట్టాల్సిన పనిలేదు. ట్రంప్ నిజంగా అమెరికాను గొప్ప దేశంగా చూడాలనుకుంటే మొదట విద్యారంగానికి పూర్వవైభవం తేవాలి. అలాగే అమెరికన్లు నిపుణులుగా ఎందుకు మారటం లేదో క్షేత్రస్థాయి వాస్తవాల్ని అధ్యయనం చేయాలి. ఇందుకోసం అవసరమైతే మేధావుల్ని సంప్రదించాలి. కొన్ని సందర్భాలలో వలసదారుల అభిప్రాయం తెలుసుకున్నా తప్పేం కాదు. అసలు మా సమస్యలు తీర్చండి మహాప్రభో అని మొత్తుకున్న సిలికాన్ వ్యాలీ కంపెనీలు, హాలీవుడ్ విన్నపాలే పట్టించుకోని ట్రంప్ తగుదునమ్మా అని ఎవరూ అడగకముందే ఎక్కడో సమస్యలు ఉన్నాయని ఊహించి వాటిని తానే సృష్టించి మళ్లీ వాటికి పరిష్కారాలు వెతుకుతున్నట్టుగా ట్రంప్ నటిస్తున్న తీరు ఖచ్చితంగా ఆయనకు ఆస్కార్ తెచ్చిపెడుతుందనే సెటైర్లు పడుతున్నాయి. అసలు ట్రంప్ నోబెల్ జపం మానేసి ఆస్కార్ వెంటపడితే ఫలితం దక్కుతుందని ప్రత్యర్థులు కూడా ఒప్పుకుంటున్నారు. ఈ విషయంలో ట్రంప్కు పోటీ వచ్చేవారే లేరని ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికన్ల అసలు కష్టాలేంటో ట్రంప్కు తెలియనివేం కాదు. కాకపోతే వాటి పరిష్కారమే ఆయన దగ్గర లేదు. అసలు ఏ సమస్యను పరిష్కరించటం ట్రంప్ ఉద్దేశం కానే కాదు. పోనీ సమస్యలు, వాటి పరిష్కారాల సంగతి వదిలేద్దాం. విజయవంతమైన వ్యాపారి కదా, కనీసం గల్లాపెట్టె నింపుతారేమోనని ఆశపడ్డ అమెరికన్లకు అక్కడా నిరాశే ఎదురవుతోంది. ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడకపోగా అంతకంతకు ప్రపంచ పెట్టుబడిదారుల నమ్మకం కోల్పోయి సర్వభ్రష్టత్వం చెందుతోంది. దీనికి తోడు డాలర్ విలువ కూడా జారుడు మెట్లపై పడిపోతూనే ఉంది. కొన్నాళ్లు ఫెడరల్ రిజర్వ్ను, కొన్నాళ్లు మాజీ అధ్యక్షుల్ని తిట్టి కాలక్షేపం చేసిన ట్రంప్ చివరకు పిచ్చితుగ్లక్ నిర్ణయాలతో ఖజానాను నింపుతానని బయలుదేరటం అమెరికన్లకు చికాకు పుట్టిస్తోంది. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇంటికి పంపించారు. దేశానికి ఆదాయం పెంచకపోగా ధరలు మాత్రం బాగా పెంచేశారు. విదేశాలపై సుంకాలు వేస్తున్నామని సొంత దేశంలో ప్రజల నడ్డి విరిచారు. ఇలా ట్రంప్ తీసుకునే నిర్ణయం, చేసే ప్రతిచర్య బూమరాంగ్ అవుతుండటం చూసి అమెరికన్లు తలపట్టుకుంటున్నారు. ఎలాంటి దేశానికి ఎలాంటి అధ్యక్షుడు వచ్చాడో అని బాధగా నిట్టూరుస్తున్నారు. విజయవంతంగా రెండోసారి కూడా మా కొద్దీ ప్రెసిడెంట్ అనిపించుకున్న ట్రంప్ ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి హర్రర్ సినిమాలు చూపిస్తారో అని అమెరికాతో సహా ప్రపంచం కూడా బెంబేలెత్తుతోంది. అమెరికా పుట్టుకతో వలస దేశం. అమెరికా ఒక దేశమే కానీ అక్కడి ప్రజలంతా ఒకే జాతి కాదు. అదో నానా జాతి సమితి. అసలు అంతెందుకు, ట్రంప్ కుటుంబ చరిత్ర కూడా వలసదారులతో ముడిపడి ఉంది. అలాంటి ట్రంప్ ఇప్పుడు వలసదారులపై కత్తి కట్టడం అమెరికన్లకే మింగుడు పడడం లేదు. మొత్తంగా ట్రంప్ అమెరికాను ముంచి అందర్నీ ముంచేస్తాడనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఏ దేశమైనా తన దేశంలో ఉన్న వనరుల్ని వాడుకుని శక్తివంతంగా మారుతుంది. లేదంటే ఇతర దేశాలను బెదిరించో భయపెట్టో వాటిపై పైచేయి సాధిస్తుంది. కానీ అమెరికా ఆవిర్భావం దగ్గర నుంచి అగ్రరాజ్యంగా ఎదిగిన తీరు దానికి మాత్రమే ప్రత్యేకం. అమెరికా ఒకవైపు యుద్ధపిపాసిగా ముద్రపడుతూనే మరోవైపు అవకాశాల స్వర్గంగా ఏకకాలంలో పేరు తెచ్చుకుంది. టాలెంట్ ఉందని తేలితే శత్రుదేశం నుంచి వచ్చినా ఆదరించి అక్కున చేర్చుకున్న అమెరికా విలక్షణ వైఖరే ఆ దేశాన్ని చాన్నాళ్లుగా ప్రపంచ నెంబర్ 1గా నిలబెడుతోంది. అది సైన్స్ అయినా, సాంకేతికత అయినా, క్రీడలైనా, మరే ప్రతిభైనా ఉందని తెలిస్తే చాలు. అలాంటి నైపుణ్యం ఉన్న వారికి రెడ్ కార్పెట్ వేయటం అమెరికా రాజ్యాంగంలోనే ఉంది. 2 చేతులు చాచి ప్రపంచంలో ఉన్న ప్రతిభావంతుల్ని సాదరంగా ఆహ్వానించాలని అమెరికా రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించారు. ఆ విధానాన్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యే క్రమంలోనే అమెరికా ఎన్నో విజయాలు సాధించింది. మరే దేశానికి అందనంత ఎత్తులో నిలిచింది. ఈ స్ఫూర్తిదాయక ప్రయాణంలో అవసరమైన చోట స్నేహం చేసింది. మధ్య మార్గంగా వ్యాపారానికి సిద్ధపడింది. ఇక తప్పదు అనుకుంటే యుద్ధమూ చేసింది. ఇలా ఏం చేసినా చివరకు అన్ని రంగాలలోనూ అగ్రగామిగా ఉండాలనే తన కలకు మాత్రం చెదపట్టకుండా చూసుకుంది. ఎంతమంది అధ్యక్షులొచ్చినా ఈ ప్రాథమిక సూత్రం మారలేదు. కానీ ట్రంప్ మాత్రం అసలు ఈ సూత్రమే తప్పంటున్నారు. పైగా ఎవ్వరికీ బుర్రలేదు, తానే పెద్ద మేధావి అని వాదిస్తున్నారు. ప్రపంచ ప్రతిభను ఆకర్షించే ప్రయత్నంలో అమెరికా స్వీయ సామర్థ్యాన్ని కోల్పోయిందని దెప్పిపొడుస్తున్నారు. ఎంతసేపు వలసదారుల నైపుణ్యంపై ఆధారపడి బతికేయటమేనా, మన కాళ్లపై మనం నిలబడొద్దా అని దబాయిస్తున్నారు. కాస్త లోతుగా ఆలోచిస్తే ట్రంప్ వాదనలోనూ నిజం లేకపోలేదు. కానీ అందుకోసం ఎంచుకున్న మార్గమే తీవ్ర అభ్యంతరకరం. ప్రపంచ దేశాల నుంచి తరలివచ్చిన నిపుణులు కష్టపడి తమ మెదడును కరగదీసి అమెరికాని అగ్రరాజ్యం చేశారు. ఇప్పటిదాకా వారి సేవల్ని వినియోగించుకుని ఇప్పుడు ఏరు దాటాక తెప్ప తగలేసినట్టుగా మీది మా దేశం కాదు, మీరు మా ప్రజలు కాదు అన్నట్టుగా వ్యవహరించటం క్షమించరాని నేరం. ఎందుకంటే ఎంతోమంది అమెరికా ఉదారవాదం మీద నమ్మకంతో సొంత దేశాల పౌరసత్వాలు వదిలేసి మరి అమెరికా పౌరసత్వాలు తీసుకుని అక్కడి సమాజంతో కలిసిపోయి జీవిస్తున్నారు. ఇలాంటి వారంతా ట్రంప్ విధానాలు చూసి భయపడిపోతున్నారు.
అమెరికాకి ఇదేం వైపరీత్యం అని మొత్తుకుంటున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా ట్రంప్ ప్రవర్తిస్తున్న తీరు చైనాకు అవకాశమిస్తోందనే ఆందోళనకు కారణమవుతోంది. గత 3 దశాబ్దాలుగా చైనా ఎదుగుదలకు అడ్డుకట్ట వేయటానికి అమెరికా చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు ట్రంప్ పుణ్యమాని అవన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. పైగా చైనాకు లొంగిపోయినట్టుగా ట్రంప్ ప్రవర్తిస్తున్న తీరు అంతర్జాతీయంగా అమెరికా పరువు తీస్తోంది. అమెరికాని ఇన్ని విధాలుగా భ్రష్టు పట్టిస్తూ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనటమేంటని అమెరికన్లు నిలదీస్తున్నారు. చరిత్రలో హిట్లర్ ఉన్నాడని విన్నాం, కానీ ట్రంప్ను చూస్తే హిట్లరే నయం అనిపిస్తున్నారనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. కానీ నేను, నా ట్రూత్ సోషల్, మిగతా ప్రపంచంతో నాకేం సంబంధం అన్నట్టుగా ఉంది ట్రంప్ వ్యవహారం. ఏం చేస్తారో చేసుకోండి, నేనింతే, నా తీరింతే అంటున్నారాయన. అదేమంటే అమెరికన్లు తనను 4 ఏళ్లకెన్నుకున్నారని, పదవీకాలం పూర్తయ్యేదాకా ఎవరూ నోరెత్తవద్దని హూంకరిస్తున్నారు. ట్రంప్ పోకడలతో అమెరికాకు చిరకాల మిత్రదేశాలు దూరమవుతున్నాయి. 5 దశాబ్దాలుగా తోడున్న నేటో కూటమి ఇప్పుడు దూరం జరుగుతోంది. చివరకు పొరుగు దేశాలు కూడా పురుగును చూసినట్టు చూస్తున్నాయి. అయినా సరే ట్రంప్కు చీమ కుట్టినట్టుగా కూడా లేదు. పైగా అంతా మనమంచికే అంటూ రోమ్ తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తిని తలపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే అసలు ట్రంప్ కోరుకుంటున్నది విధ్వంసమేనా అన్న సందేహాలు వస్తున్నాయి. కానీ కేవలం అమెరికా పతనమే కాదు, మొత్తంగా ప్రపంచాన్నే ముంచేసే అత్యంత ప్రమాదకరమైన ప్రణాళికేదో ట్రంప్ రచిస్తున్నారని తేలిపోతోంది. అమెరికాకు ఓ పద్ధతుంది, అధ్యక్ష పదవికి ఓ మర్యాద ఉంది, వైట్ హౌస్కి ఓ ప్రతిష్ట ఉంది. ఉంటే ఉందేమో, నాకు మాత్రం ఏదీ లేదని బరితెగిస్తున్నారు ట్రంప్. వలసలతో ఏర్పడ్డ అమెరికా అదే వలసదారులపై కత్తిగట్టడం చూసి మొన్నటిదాకా ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఇప్పుడు అదే తిరోగమనానికి కొనసాగింపుగా ప్రపంచీకరణకు గేట్లు దించేస్తూ లిబరేషన్ డే ప్రకటన చేశారు ట్రంప్. అమెరికా ముందు ముందు ఇంకేం చేస్తుంది అనేది ప్రస్తుతానికి ఎవరి ఊహకు అందటం లేదు. ట్రంప్ అయితే అమెరికా మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తించటం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి తగ్గట్టుగా ప్రపంచ దేశాలు కూడా విభిన్నంగా స్పందిస్తే అప్పుడు సరికొత్త ప్రపంచం ఆవిష్కృతం ఖాయమే. నిజానికి ఎప్పట్నుంచో అమెరికా ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఇక కుదరదని, కొత్త ఆర్థిక శక్తులు క్రియాశీలక పాత్ర పోషించాలనే డిమాండ్లు ఉన్నాయి. ఇప్పుడు అమెరికానే స్వయంగా కొత్త ప్రపంచానికి బాటలు వేయటంతో రేపేం జరుగుతుంది అనేది చెప్పటం అంత తేలిక కాదు. ప్రస్తుతానికి ఒక్కటి మాత్రం స్పష్టమైపోయింది, ఇకపై ప్రపంచ ఆర్థికానికి పెద్దన్నగా అమెరికా చెలామణి అయ్యే అవకాశాలు తగ్గిపోతున్నట్టే. అంటే ప్రపంచ పెద్దన్న పాత్ర ఖాళీ అవుతోంది. మరి ఈ అవకాశాన్ని ఎవరు అందిపుచ్చుకుంటారు అనేది ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న. కొత్త ఆర్థిక శక్తులుగా చెప్పే ఆసియా దేశాలు చొరవ తీసుకుంటాయా? EU కూటమి మరో ప్రయత్నం చేస్తుందా? ఇంకేవైనా కొత్త శక్తులు రంగప్రవేశం చేస్తాయా అనేది చూడాల్సి ఉంది. ఒకప్పుడు ప్రపంచాన్ని గుప్పిట పట్టాలని ఉవ్విళ్లూరిన అమెరికా ఇప్పుడు తనంతట తానుగా తన పాత్రను పరిమితం చేసుకోవటం, కొత్త ప్రపంచానికి తెరతీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీని కారణంగా శతాబ్దాల తరబడి అమెరికా కట్టుకున్న కంచుకోట కూలిపోతుంది అనేది అమెరికన్ల అసలు భయం. 4 ఏళ్లకు అధికారం అప్పగించిన పాపానికి 4 శతాబ్దాల పునాదుల్ని పెకలిస్తారా అనే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఎవరేమనుకున్నా అమెరికాతో పాటు ప్రపంచాన్ని ముంచేస్తాననే తీరులోనే ట్రంప్ విధానాలు కొనసాగుతున్నాయి.